ఆయన రక్తం మొత్తం ఏం ఇచ్చాడంట. మీ రక్తం ఎవరికైనా ఇస్తారా? నా కోసం ఇస్తారా? ఒకసారి పినిస్తారు ఒక్కటి ఒక్క చుక్క కావాలి ఇస్తావా? ఎవరైనా ఇస్తారా? ఒక్క చుక్క ఇస్తారా? ఒక్క చుక్క మొత్తం ఇస్తావా? ఎవరు ఇవ్వరు కదా. కానీ మనం ఏమి చూపించకుండా మన కోసం ప్రేమ చూపించింది ఎవరు? ఏసయ్య కదా. అందుకని మనం ఏం చేయాలి తెలుసా? ఏసై కోసం ఏసై చూపించిన ప్రేమని మనం చూపించాలి. ఏం చేయాలన్నా? పిల్లలు మీరు ఈ రోజు చూపిస్తారా మీ ఫ్రెండ్స్ కి? మీరేం కేకులు తీసుకొచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏది ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏం చేయాలో తెలుసా? ఏసై ప్రేమ ఎలా చూపిస్తారు? మిమ్మల్ని కొట్టాడు కొడితే ఏం చేస్తారు? మళ్ళీ కొడదాం అని కొడతారా? కొట్టకూడదు. అదే ప్రేమ చూపించడం అంటే ఏం తెలుసా? నన్ను కొట్టావు కదా, అయినా నీకు క్షమిస్తాను. ఎందుకో తెలుసా? ఏసై నాకు ప్రేమ చూపించాడు, నేను నీకు ప్రేమ చూపిస్తాను అని చెప్పాలి. మీరు ఇతరులకి ఏసై చూపించిన ప్రేమను చూపించాలి. మీరు చూపిస్తారా? మీరు చూపిస్తారా? చూపించాలి. అది ఎవరు చూసారు తెలుసా? నేను వచ్చి చూడను. గేమ్స్ అన్ని మానేసిన పేరేంటి తెలుసా మీకు? అద్విత పేరేంటి? అద్వితది బర్త్డే అంట ఈరోజు. సో అద్విత వాళ్ళ బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. బయటికి వాళ్ళంతటి వాళ్ళు ఇంటికి వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. మీతో స్పెండ్ చేయండి. అర్థమైందా? ఎవరి కోసం? మీకోసం, మనందరి కోసం వచ్చారు. రేపు పొద్దు నీ బర్త్డే నేను ఏం చేస్తావు? నీ ఫ్రెండ్స్ కి ఇస్తావు కదా, స్కూల్లో కూడా ఇస్తావు కదా, ఫ్రెండ్స్ కూడా ఇస్తావు కదా. ఇస్తావు నువ్వు మరి వాళ్ళు కూడా అలా అనుకుని ఇక్కడికి వచ్చారు. ఏమర్థమైంది మీకు? మీరంతా ఎవరు ఇప్పుడు వాళ్ళకి? ఎవరు? మనం కేక్ కట్ చేసిన తర్వాత ఫుడ్ పెడతారు.